Hi friends, welcome to my channel GK Competitions. This is your Ajay Menar. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ బాగా జరుగుతుంది కదా? రైట్. చాలామంది మన యాస్పిరెంట్ చాలామంది మాక్ టెస్ట్ లైవ్ కండక్ట్ చేయమని చాలామంది మెసేజ్ పెట్టడం జరిగింది. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఫిబ్రవరి ఫస్ట్ సండే, అంటే 1వ తేదీ కాకుండా ఫిబ్రవరి 8 నుండి ఫిబ్రవరి సెకండ్ సండే ఏదైతే వస్తుందో, ఫిబ్రవరి 8 నుండి మాక్ టెస్ట్ చాప్టర్ వైజ్గా లేదా 2 చాప్టర్ ఒకటి కలిపి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ప్రిపేర్ చేస్తున్నాను. మాక్ టెస్ట్ 1 విల్ బి స్టార్టెడ్ ఆన్ ఫిబ్రవరి 8th. రైట్. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ఇంటర్మీడియట్ నుండి మనం మాక్ టెస్టులు చేద్దాం. ఎందుకంటే 10th క్లాస్ వరకు ఆల్మోస్ట్ మీరందరూ చాలా వరకు ప్రిపేర్ అయి ఉంటారు. చాలామంది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ తర్వాత 10th, 9th, 8th అలా మనం మాక్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. Dear subscribers, thank you for your support for this channel. Okay, without wasting our time, we will start today's class. Here is the first question for you. In the previous chapter, in the previous video, దాదాపు జంతు ప్రపంచం నుంచి మనం డిస్కస్ చేస్తుంది. జంతు ప్రపంచం అనే చాప్టర్ ప్రపంచంలోని దాదాపు 50 MCQs మనం పోయిన క్లాస్లో నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం. ఈరోజు సాధ్యమైనంత వరకు మిగతా 102లో ఇంకా 52 బిట్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. శరీరంలో సూక్ష్మ రక్షక భటులని వీటిని అంటారు. శరీరంలో సూక్ష్మ రక్షక భటులని వీటిని అంటారు. ఎరిథ్రోసైట్లు, న్యూట్రోఫిల్స్, ఎసిడోఫిల్స్, థ్రాంబోసైట్స్. రైట్. క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు మనకి క్వశ్చన్ కరెక్ట్గా తెలిస్తే వెంటనే ఫ్లాష్ అయిపోద్ది, అది వేరే విషయం. వెంటనే మనం పెట్టేస్తాం. కొంచెం క్వశ్చన్కి ఆన్సర్ కనుక ఆప్షన్స్ కనుక డౌట్స్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవడం చాలా బెస్ట్. రైట్. అప్పుడు మనకి ఛాన్సెస్ పెరుగుతాయి, కరెక్ట్ సమాధానం అవ్వడానికి ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. రైట్. ఈ క్వశ్చన్ మనం ఎలిమినేషన్ మెథడ్లో మనం ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీ కాబట్టి ఇవి ఏమాత్రం రక్షక భటులుగా ఉండవు. డబ్ల్యూబీసీ కాబట్టి డబ్ల్యూబీసీ మనకి రక్షక భటులని మనం చెప్తాం, యాంటీబాడీస్. కాబట్టి ఎరిథ్రోసైట్స్ కావు. అలాగే థ్రాంబోసైట్స్ కూడా కావు, ఎందుకంటే ఇవి రక్త స్కందనంలో తోడ్పడతాయి. ఇక మనకున్న ఆప్షన్స్ ఏంటంటే చూడండి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎంత స్మార్ట్గా ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసామంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, మనకు సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ రెండింటి మధ్య మనం ఉన్నాం. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటో మనం చూద్దాం. రైట్. శరీరంలో సూక్ష్మ రక్షక భటులని వీటిని అంటారు. మరి స్థూల రక్షక భటులని వీటిని అంటారు. అది చూసిన తర్వాత ఆప్షన్ మనం డిస్కస్ చేద్దాం. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, న్యూట్రోఫిల్స్. ఆప్షన్ 3, న్యూట్రోఫిల్స్. Neutrophils are called as micropolicemen in the human body. ఇవి డబ్ల్యూబీసీ, ఏ టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీ. రైట్. ఎందుకు వీటిని సూక్ష్మ రక్షక భటులు అన్నారంటే ఇవేం చేస్తాయంటే ఎప్పుడైతే జర్మ్స్, బ్యాక్టీరియా ఎంటర్ అయినాయో వెంటనే అవి రెస్పాండ్ అయిపోయి ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కానీ ఇంజ్యూరీ కానీ జరిగినప్పుడు గుర్తుంచండి, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇంజ్యూరీ కానీ జరిగినప్పుడు ఇవి వెళ్ళిపోయి అక్కడున్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మింగేస్తాయి, ఎంగల్ప్ చేసేస్తాయి. అంతేకాదు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవి ఏమైనా అక్కడ ఉన్నట్లయితే వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. డిస్ట్రాయ్ చేయడం కాకుండా డిసీజ్ అనేది పెరగకుండా కాపాడుతాయి అన్నమాట. అందువలన వీటిని మైక్రో పోలీస్మెన్ అన్నారు. రక్షక భటులు అంటే పోలీస్మెన్ అంటున్నాం కదా. మరి మైక్రో ఎందుకంటే ఇవి చాలా చిన్నవి. వీ కెన్ సీ దెమ్ అండర్ మైక్రోస్కోప్ ఓన్లీ. ఇవి పోలీస్ ఆఫీసర్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఎప్పుడు కూడా రక్తంలో, టిష్యూస్లో అటు ఇటు తిరుగుతూ ఎక్కడైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతున్నాయేమో గమనిస్తూ వాటిని
చంపేస్తూ న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని సూక్ష్మ రక్షక భటులు అని అంటున్నాం. న్యూట్రోఫిల్స్ని సూక్ష్మ రక్షక భటులు అని పిలుస్తున్నాం. మైక్రో పోలీస్ ఆఫీసర్స్. నెక్స్ట్ మరి మ్యాక్రో పోలీస్ మ్యాన్ కూడా మనం చూద్దాం. మైక్రో చూసాం కదా. మ్యాక్రో ఏమున్నాయంటే ఇవి మోనోసైట్స్ని స్థూల రక్షక భటులు అని పిలుస్తాం. స్థూల రక్షక భటులు అని పిలుస్తాం. ఇవేం చేస్తాయంటే ఇవి కూడా అంతే. ఇవి లార్జ్ వైట్ బ్లడ్ సెల్స్. ఇవి కూడా వైట్ బ్లడ్ సెల్స్ లార్జ్గా ఉంటాయి. ఏం చేస్తాయంటే యాక్ట్ యాజ్ అ బాడీస్ బిగ్ పిక్చర్ ఇమ్యూన్ రెస్పాండర్స్. ఇంకేం చేస్తాయంటే ఎక్కడైతే మైక్రో ఆర్గానిజమ్స్ జాడ ఉందో అక్కడికి వెళ్ళిపోయి వాటిని మొత్తాన్ని ఎంగల్ఫ్ చేసేస్తాయి. అంతేకాదు సెల్యులర్ డెబ్రీస్ అంటే సెల్లో ఫామ్ అయిన వేస్ట్ ప్రోడక్ట్ని కూడా అవి ఎంగల్ఫ్ చేస్తాయి. తర్వాత ఇవి ఇన్ఫెక్షన్స్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేస్తాయి. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి ఇవి మ్యాక్రో పోలీస్మెన్ అంటాం, లేదా స్థూల రక్షక భటులు అని పిలుస్తాం. అవేంటంటే మోనోసైట్స్. స్థూల రక్షక భటులు మోనోసైట్స్ గుర్తుపెట్టుకోండి. మోనోసైట్నేమో స్థూల రక్షక భటులు అంటున్నాం. సూక్ష్మ రక్షక భటులు అంటేనేమో న్యూట్రోఫిల్స్. రైట్. తర్వాత ఇవి ఫాగోసైటోసిస్ అలాగే మ్యాచురేషన్ జరిగినప్పుడు బ్లడ్ స్ట్రీమ్లో మ్యాక్రోఫేజెస్ కూడా ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు ఇవి ఇమ్యూన్ యాక్టివేషన్ చేస్తాయి కదా, ఇమ్యూనిటీని ఎక్కువగా పెంపొందిస్తాయి. అంతేకాదు ఇవి సైజులో పెద్దవి. దే ఆర్ ద లార్జెస్ట్ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్. దే హ్యాండిల్ బిగ్గర్ థ్రెడ్స్ అండ్ లాంగర్ టర్మ్ క్లీనప్. రైట్. కాబట్టి ఇది ఏంటంటే సైజులో కూడా మోనోసైట్స్ న్యూట్రోఫిల్స్ కంటే మోనోసైట్స్ సైజులో పెద్దగా ఉంటాయి. అంతేకాదు ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయిన వాటిని నాశనం చేస్తూ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మ్యాక్రో పోలీస్ ఆఫీసర్స్ అంటాం, అంటే స్థూల రక్షక భటులని పిలుస్తాం. సరే, ఈ క్వశ్చన్ ప్రకారం మన ఆన్సర్ ఏంటంటే న్యూట్రోఫిల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 52. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం కలిగి ఉండే జీవులు. మనకు తెలుసు. ఇక్కడ కూడా ఎలిమినేషన్ చూద్దాం మనం. మానవుడిని ఎర్ర రక్త కణాల్లో కేంద్రకము ఉండదు. ఇది ఒకటి ఎలిమినేట్ చేద్దాం. అలాగే ఆ ఉభయచరాలైన కప్పల్లో కూడా ఎర్ర రక్త కణాలు ఉండవు. ఇంకా చేపల్లో కూడా ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. ఇక పోగా మనకు మిగిలింది ఏంటంటే ఒంటెలో ఎర్ర రక్త కణాల్లో డిస్క్ లైక్ షేప్డ్ ఎర్ర రక్త కణాల్లో కేంద్రకము కలిగి ఉంటుంది. రైట్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్యామిల్. ఒంటె యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకము ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 53. క్వశ్చన్ నెంబర్ 53. సరైన వాక్యాన్ని గుర్తించండి అని అంటున్నాడు. పరిసరాలలో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను చూపుతాయి. క్యూ. ఒక జీవిలో జరిగే అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉండవు అని 2 స్టేట్మెంట్లు పీక్యూ ఇచ్చారు. వీటిలో సరైనది ఏంటి? ఒకటి పి సరైనది, 2 పి సరైనది, క్యూ కాదు, 3 క్యూ సరైనది, 4 పి సరైనది కాదు, క్యూ సరైనది. ఈ రెండు వాక్యాల్లో సరైనవి ఏవి? రైట్. కరెక్ట్ ఆప్షన్ మనం చూద్దాం. కరెక్ట్ ఆప్షన్ పరిసరాలలో కలిగే మార్పులకు ప్రతి జీవి అనుక్రియను చూపుతాయి. ఇది కరెక్ట్ రెస్పాన్స్ చూపిస్తాయి. ఇంకోటి, ఒక జీవిలో జరిగే అన్ని పనులు సామరస్యంతో ఉండవు అంటున్నాడు. యాక్చువల్గా సామరస్యం అంటే కోఆర్డినేషన్ జరుపుకుంటూ ఉండాలి, ఒకదానికొకటి కోలింక్ అయిపోతూ కోఆర్డినేషన్ జరుగుతూ ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లు ఏది కరెక్ట్ అవుతుంది? ఇక్కడ పి సరైనది అని చూస్తున్నాం. రైట్. సరే, క్యూ సరైనది కాదు, ఇది ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ క్యూ సరైనది అంటున్నాడు, ఇక్కడ కూడా ఎలిమినేట్ చేద్దాం. అలాగే ఇక్కడ చూడండి, కొంచెం యాంబిక్విటీ ఉంది. ఆప్షన్ 1, 2 రెండింటి మధ్యలో పి సరైనది కరెక్టే, క్యూ సరైనది కాదు కూడా కరెక్టే. అండ్ ఆన్సరు ఇది కానీ ఏదో ఒకటి ఏది పెట్టినా కానీ కరెక్ట్ అవుతుంది. రైట్.
పి సరైనది అంటే క్యూ సరైనది కాదనే కదా అర్థం. కాబట్టి ఇదే అవుతుంది. అలాగే పి సరైనది, క్యూ సరైనది కాదు అని మనం చెప్పవచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 54. పారాథార్మోను టిటాని అని ఇచ్చారు. థైరాక్సిన్ డాష్ అని ఇచ్చాడు. ఎనాలజీ చూద్దాం. థైరాక్సిన్, పారాథార్మోన్, టిటాని, థైరాక్సిన్ అంటే హార్మోను వాటి లోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి ఇచ్చారు. సో ఏ నీటి పునఃశోషణ, బి డయాబెటీస్, సి అధివృక్క గ్రంథి, డి క్రిటినిజం. రైట్. ఈ ప్రశ్న మనం ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ పారాథార్మోన్ అనేది ఒక హార్మోను, ఇది ఒక డిసీజ్. అలాగే ఇది కూడా హార్మోను, ఇక్కడ ఏం రావాలి, డిసీజ్ రావాలి. రైట్. ನಾವು చూద్దాం. పారాథార్మోన్ హార్మోన్ డెఫిషియన్సీ వలన టిటాని వ్యాధి అనే వస్తుంది. టిటాని వ్యాధి అంటే ఏం లేదండి, అయితే ఇన్వాలంటరీ మజిల్ క్రాంప్స్ అంటున్నాం. మజిల్స్ క్రాంప్స్ అంటే కండరాల్లో నొప్పి రావడం, కండరాలు అలిసిపోవడం, ఈ టిటానీ డిసీజ్ యొక్క లక్షణాలు. ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం కాల్షియం మోతాదు శరీరంలో తక్కువైనప్పుడు ఏమవుతుందంటే హైపోకాల్సీమియా అనే ఒక వ్యాధి వస్తుంది. ఒక డెఫిషియన్సీ అంటాం దాన్ని. కాల్షియం లోపం వల్ల ఎప్పుడైతే పారాథార్మోన్ హార్మోను సరిగ్గా పనిచేయలేదో కాల్షియం ఇంటేక్ అనేది కూడా తగ్గిపోతుంది. దట్ లీడ్స్ టు ఏ డిసీజ్ కాల్డ్ టిటాని మజిల్ క్రాంప్స్ అంటున్నాం దీన్ని. మరి థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏందో మనం చూద్దాం. ఒకటి చూద్దాం. ఆప్షన్ 1 చూస్తే ఎలిమినేషన్ చూద్దాం. ఇక్కడ కూడా నీటి పునఃశోషణ అనేది ఇది డిసీజ్ అనేది కాదు. రైట్. తర్వాత డయాబెటీస్ అనేది మనకు తెలుసు. డయాబెటీస్ దేనివల్ల వస్తుందంటే ఇన్సులిన్ లోపం వలన వస్తుంది, అది కూడా కాదు. అధివృక్క గ్రంథి అంటే అదొక గ్లాండ్, ఇది డిసీజ్ అనేది కాదు. ఇప్పుడు 1, 2, 3 మొత్తము ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక మిగిలింది ఏంటంటే క్రిటినిజం. ఈ క్రిటినిజం అనే వ్యాధి థైరాక్సిన్ గ్రంథి లోపం వల్ల, థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల క్రిటినిజం వ్యాధి అనేది కలుగుతుంది. రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్, దీని ఆన్సర్ కరెక్ట్ చూద్దాం. ఇక్కడ థైరాక్సిన్ డెఫిషియన్సీ లీడ్స్ టు ఏ డిసీజ్ కాల్డ్ క్రిటినిజం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం. 1 పారాథార్మోన్, 2 వాసోప్రెసిన్, 3 గ్లూకాగాన్, 4 థైరాక్సిన్. వీటిలో కరెక్ట్ ఆప్షన్ మనం చూద్దాం. కరెక్ట్ ఆప్షన్ చూస్తే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ థైరాక్సిన్ హార్మోను కదా. హార్మోను ఉత్పత్తికి అయోడిన్ కావాలి. అయోడిన్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్సిన్ బై థైరాయిడ్ గ్లాండ్. ఒకవేళ అయోడిన్ లోపం కనుక ఉన్నట్లయితే అది హైపోథైరాయిడిజం అంటాం. దాన్ని ఇంకా మనం చెప్పాలంటే గాయిటర్ డిసీజ్ అని పిలుస్తాం. అయోడిన్ లోపం వల్ల ఏమవుతుందంటే మన గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ స్వెల్ అవుతుంది, ఊపుతుంది. తద్వారా అది థైరాక్సిన్ హార్మోన్ని అది ప్రొడ్యూస్ చేయలేదు. ఎప్పుడైతే థైరాక్సిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వలేదో దట్ లీడ్స్ టు ఏ డిసీజ్ కాల్డ్ గాయిటర్. ఇంకా థైరాయిడ్ గ్లాండ్ ఏమేమి కంట్రోల్ చేస్తుందంటే ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్, బాడీలో ఉన్న అన్ని జీవక్రియలను నియంత్రిస్తుంది. అలాగే బాడీ టెంపరేచర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలాగా. ఇంకా చెప్పాలంటే మానవుల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవ్వాలంటే, యాక్టివేట్ అవ్వడానికి థైరాయిడ్ గ్లాండ్ చాలా అవసరం. రైట్. సో ఈ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం అంటే థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అనేది చాలా అవసరం. అందుకే మనం ఎక్కువగా ఎడ్యుకేట్ చేయబడ్డం దేని గురించి అంటే అయోడైజ్డ్ సాల్ట్ వాడమని. అయోడైజ్డ్ సాల్ట్ అంటే సాల్ట్లో అయోడిన్ ఉంటుంది, అది తినడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ హెల్దీగా ఉంటుందనేది దీని ఉద్దేశం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత గ్లూకాగాన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటిది? డయాబెటీస్ మిలిటస్, డయాబెటీస్ ఇన్సిఫిడస్, తర్వాత ఇన్ఫెంటల్ డయాబెటీస్, అలాగే న్యూట్రిషనల్
డయాబెటీస్. వీటిలో కరెక్ట్ ఏంటి? గ్లూకాగాన్. ఇన్సులిన్ లోపం వల్ల ఏం కలుగుతుందో చూడండి. ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్ వస్తుంది, అలాగే గ్లూకాగాన్ లోపం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. సరే, ఇక్కడ ఆన్సర్ మనం చెక్ చేద్దాం. సో ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ గ్లూకాగాన్ లోపం వల్ల డయాబెటీస్ మిలిటస్ అనే డిసీజ్ వస్తుంది. ఈ గ్లూకాగాన్ లోపం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా రక్తంలో చక్కెర శాతం అనేది తగ్గిపోతుంది. హైపోగ్లైసీమియా కండిషన్ అంటున్నాం. ఈ కండిషన్ని హైపోగ్లైసీమియా కండిషన్ అని పిలుస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లూకాగాన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో బ్లడ్లో కావాల్సినంత చక్కెర మెయింటైన్ అవ్వదు, చక్కెర శాతం తగ్గిపోతుంది. అది చాలా బలహీన పడిపోతారు, స్వెట్టింగ్ అనేది కదా, ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ జరుగుతుంది, జెనెటిక్ కండిషన్స్ వస్తాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎస్పెషల్గా ఇది టైప్ 1, టైప్ 2 అని మనం చెప్తాం. టైప్ 1 ఏంటంటే టైప్ 1 వేర్ ద బాడీ ల్యాక్స్ బోత్ ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్. అంటే బోత్ ఇన్సులిన్ గ్లూకాగాన్ రెండు సరిగ్గా ఉత్పత్తి కాకపోతే దట్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ డయాబెటీస్ మిలిటస్. ఇది టైప్ 1 డయాబెటీస్. మరి టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే వేర్ ద రెస్పాన్స్ టు లో గ్లూకోజ్ ఈజ్ ఇంపేర్డ్. బ్లడ్లో చక్కెర శాతం తక్కువగా ఉన్నప్పుడు ఈ రెస్పాన్స్ అనేది ఉండదు. రైట్. సరే, గ్లూకాగాన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే డయాబెటీస్ మిలిటస్. తర్వాత శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల, క్రొవ్వుల జీర్ణక్రియను క్రమబద్ధీకరించేవి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల, క్రొవ్వుల జీవక్రియను క్రమబద్ధీకరించేది ఏంటి? 1 ఇన్సులిన్, 2 ప్రొజెస్టెరాన్, 3 కార్టిజాల్, 4 వాసోప్రెసిన్. రైట్. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్రొవ్వుల జీవక్రియను క్రమబద్ధీకరించేది ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో డైరెక్ట్గా మనం కార్బోహైడ్రేట్, ఇన్సులిన్ అనేది దిస్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇది కార్బోహైడ్రేట్స్ నుండి మాత్రమే డీల్ చేస్తుంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేద్దాం. ఈ ప్రొజెస్ట్రాన్ అనేది మేల్స్ అండ్ ఫీమేల్స్లో సెక్స్ హార్మోన్. ఇది ఆ మేల్స్లో టెస్టోస్ట్రాన్ రిలీజ్ అవ్వడానికి, అలాగే ఫీమేల్లో ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. దీనికి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, క్రొవ్వులకు ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి ఇది కూడా మనం తీసివేద్దాం. తర్వాత వాసోప్రెసిన్ అనేది దీన్ని యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అంటాం, ఏడిహెచ్ అంటాం. ఇది యూరిన్కి సంబంధించి లేదా కిడ్నీస్కి సంబంధించింది. ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ని, ఉపయోగకరమైన మినరల్స్ని రీఅబ్జార్బ్ చేసుకోమని కిడ్నీకి మెసేజ్ ఇస్తుంది అన్నమాట. ఇది యాంటీ డైయూరిటిక్ హార్మోన్. అంటే ఎక్కువ వాటరు యూరిన్ లాగా వేస్ట్గా వెళ్ళిపోకుండా, అలాగే మినరల్స్, గ్లూకోజు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ శరీరానికి అవసరమైన ఆ లవణాలు బయటికి పోకుండా రీఅబ్జార్బేషన్ జరగాలి గ్లోమెరులస్లో, బొమెన్స్ క్యాప్సూల్స్లో. దానికి ఆ ఇండికేషన్ ఇచ్చేది ఏంటంటే వాసోప్రెసిన్. ఇది కిడ్నీకి రిలేటెడ్, ఇది కూడా రాంగే. ఇక పోతే మనకు మిగిలినది ఆప్షన్ ఏంటంటే కార్టిజాల్. ఈ కార్టిజాల్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వుల జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. రైట్. నౌ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ శరీరంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ల, క్రొవ్వుల జీవక్రియను క్రమబద్ధీకరించేది కార్టిజాల్. దాన్ని కార్టిజాల్ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఆర్ఎస్ ఇచ్చారు. ఆ వాక్యం ఆర్ ఏమి ఇచ్చాడంటే చాలక నాడుల చైతన్యం వల్ల కండరాలు వ్యాకోసిస్తాయి. ఎస్, కాళ్ళు చేతులు చాలక నాడుల చర్య వల్ల కదులుతాయి. మరి 2 వాక్యాలు ఇచ్చారు. వీటిలో ఏది సరైనది, ఏది కాదు అనేది చూద్దాం. ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడంటే ఆర్ సరైనది, ఎస్ సరైనది కాదు అన్నాడు. తర్వాత ఆర్ సరైనది కాదు, ఎస్ సరైనది అన్నాడు. ఆర్ఎస్లు 2 సరైనవి అన్నాడు. తర్వాత ఆర్ఎస్లు 2 సరైనవి కావు అని కూడా చెప్పాడు. సో వీటిలో కరెక్ట్ ఏంటి అనేది మనం చూద్దాం. రైట్. హియర్ ద కరెక్ట్ ఆప్షన్
ఆర్ సరైనది కాదు, ఎస్ సరైనది. చాలక నాడుల చైతన్యం వల్ల కండరాలు వ్యాకోచిస్తాయి అనేది ఇక్కడ కాదు. ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. కాళ్ళు చేతులు చాలక నాడుల చర్య వల్ల కదుతాయి, ఇది కరెక్ట్. మరి ఆరుకు సంబంధించిన కరెక్ట్ విషయం ఏంటి? చాలక నాడుల చైతన్యం వల్ల కండరాలు వ్యాకోచిస్తాయి అంటున్నారు కదా, మరి వాస్తవానికి కండరాలు ఎలా వ్యాకోచిస్తాయి, ఏది హెల్ప్ చేస్తుంది అనేది చూద్దాం. సో దీనివల్ల ఏంటి, ఇది యాక్చువల్గా ఇది ఏసీహెచ్ అనే దానివల్ల కండరాలు వ్యాకోచిస్తాయి. ఏసీహెచ్ అంటే ఏంటంటే ఎసిటైల్ కోలిన్ అనే దానివల్ల కండరాలు వ్యాకోచిస్తాయి ఎసిటైల్ కోలిన్ వల్ల. రైట్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెదడులో గ్లియల్ కణాలు ఉన్న భాగము. 1 మృద్వి, 2 వరాసిక, 3 బూడిద రంగు పదార్థం, 4 లౌతికళ. మెదడులో గ్లియల్ కణాలు ఉన్న భాగము ఏది? గ్లియల్ కణాలు. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఆప్షన్ మనం చూద్దాం. ఇట్స్ బూడిద రంగు పదార్థం, గ్రే మ్యాటర్ అంటున్నాం. బూడిద రంగు పదార్థంలో గ్లియల్ కణాలు ఉంటాయి. మరి గ్లియల్ కణాల యొక్క ఫంక్షన్ ఏంటి అది చూద్దాం. పోయిన క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, గ్లియల్ కణాలు ఏం చేస్తాయంటే న్యూరాన్స్కి కావాల్సిన సపోర్ట్ని, అలాగే రక్షణను, అలాగే పోషణను, ఇంకోటి స్టాసిస్ అలాగే ఫామ్ అవ్వడానికి, ఇంకా మైలిన్ షీత్ ఫామ్ అవ్వడానికి, లేదా సిగ్నల్ ఎక్కువగా స్పీడ్గా జరగడానికి ఈ గ్లియల్ కణాలు అనేవి ఉపయోగపడతాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మానవునిలో పరిధీయ నాడుల సంఖ్య ఎంత అని ఇచ్చాడు? పరిధీయ 41, 42, 43, 44. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను కూడా కన్సిడర్ చేద్దాం. నాడులు 2 రకాల నాడులు ఉన్నాయి. 2 రకాల నాడులు. ఒకటి క్రేనియల్ అంటున్నాం, 2 స్పైనల్ అంటున్నాం. క్రేనియల్ అంటే కపాల నాడులు, స్పైనల్ అంటే వెన్ను నాడులు అని పిలుస్తాం. ఈ క్రేనియల్ నాడులు 12 జతలు ఉంటాయి. కపాల నాడులు 31 జతలు ఉంటాయి. క్రేనియల్ నాడులు ఎన్ని ఉంటాయి? 12 నాడులు. కపాల నాడులు 31 జతలు. ఈ రెండింటిని కలిపి పరిధీయ నాడులు అంటాము. ఇవి 2 కలిపితే 12 + 31 43 అవుతుంది. సో వాట్ ఈజ్ ఆప్షన్ హియర్? 43 ఈజ్ ద రైట్ ఆన్సర్ కదా. పరిధీయ నాడులు 2 రకాలు, కపాల నాడులు అలాగే వెన్ను నాడులు అంటాం. వెన్ను నాడులు ఇవి 2 ఉంటాయి. ఇవి 12, ఇవి 31 జతలు ఉంటాయి. 12 + 31 43 జతలు మొత్తం పరిధీయ నాడుల సంఖ్య. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, పరిధీయ నాడుల జతల సంఖ్య. జతలు చూడండి, జతలు అంటే 43 జతలు. అలాగే ఎన్ని ఉంటాయంటే 86 నాడులు ఉంటాయని చెప్పాలి. 86 అంటే 24 + 62, ఈ మొత్తం కలిపితే 86. 43 జతలు ఉంటాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. అంటే బ్రెయిన్లో సంబంధించిన పదార్థ గ్రే మ్యాటర్ ఇలా ఉన్నాయి కదా, వాటిని మృద్వి, వరాసిక, లౌతికళ, మృద్వి, వరాసిక, లౌతికళ, మృద్వి, వరాసిక, మృద్వి, లౌతికళ. వీటిలో కరెక్ట్ ఆన్సర్ మనం చూడాలి. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే వరాసిక ఫ్రెండ్స్. వరాసిక వస్తుంది కాబట్టి వరాసిక ఎక్కడ ఉందో దాన్ని మనం చూద్దాం, లేనిది ఇది చేసేద్దాం. సో ఇక్కడ మృద్వి ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ లౌతికళ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి కరెక్ట్ వరాసిక, ఇక్కడ వరాసిక ఉంది, ఇక్కడ కూడా వరాసిక ఉంది. సో వరాసిక ఫాలోడ్ బై మృద్వి, కానీ ఇక్కడ లౌతికళ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షను, ఇది కరెక్ట్ ఆప్షన్. వరాసిక, మృద్వి, లౌతికళ ఈ 3 బ్రెయిన్లో ఉంటాయి. గుర్తుపెట్టుకుంటే విఎంఎల్ ఇది ఆన్సర్ని
గుర్తుపెట్టుకోండి, ఇది సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోండి. వరాసిక, మృద్వి, అలాగే లౌతికళ, ఈ 3 సరైన క్రమము బ్రెయిన్లో. రైట్. సో ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ ఆప్షన్ 4, వరాసిక, మృద్వి, లౌతికళ, VML. తర్వాత భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉన్న మెదడు భాగం. భావావేశాలు, ఇమోషన్స్ని కంట్రోల్ చేసేది ఎవరు? 1 మస్తిష్కం, 2 ద్వారగూర్ధం, 3 అనుమస్తిష్కం, 4 పాన్స్ వెరోలి. రైట్. భావావేశాలు నియంత్రించేది ఏంటంటే ద్వారగూర్ధం. డ్యూరామేటర్ అని అంటాం. ద్వారగూర్ధం అంటే డ్యూరామేటర్ అని పిలుస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఖాళీని పూరించండి. గ్రాహకం డాష్ మధ్యస్థ నాడి, అపవాహి నాడి, అంగాలు. గ్రాహకం డాష్, ఖాళీలను పూరించండి. క్వశ్చన్ నెంబర్ 63లో చూద్దాం. గ్రాహకం గ్రహిస్తుంది, తర్వాత గ్రాహకం నుంచి అంటే సీక్వెన్స్ అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి సమాచారం ఎలా అందుతుంది, లేదా బయట పరిసరాల నుంచి, లేదా ఏదైనా ఒక వేడి వస్తువుని తాకినప్పుడు ఆ వేడి అనేది మన మెదడుకి ఎలా చేరుతుంది, లేదా మెదడుకి చాలక నాడీ వ్యవస్థకి ఎలా చేరుతుంది, ఎలా మనం రెస్పాండ్ అవుతాం అనేది చూద్దాం. ఫస్ట్ గ్రాహకం గ్రహిస్తుంది, తర్వాత జ్ఞాననాడి దాన్ని అనలైజ్ చేస్తుంది. జ్ఞాననాడి, తర్వాత మధ్యస్థ నాడి, తర్వాత అపవాహి నాడి, తర్వాత అంగాలు. ఇది సీక్వెన్స్ అన్నమాట. ఇదే సీక్వెన్స్. మరి సినాప్సిస్ అంటే ఏంటంటే రెండు న్యూరాన్స్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సినాప్సిస్ అంటాము. రైట్. ఇదే ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 64, HIV ఎయిడ్స్ సోకకుండా తీసుకోదగిన జాగ్రత్త. రక్తదానం చేయకుండటం, HIV నిర్ధారించబడని రక్త ప్రవేశనం జరపకుండటం, HIV వ్యాధిగ్రస్తుని వ్యధకు గురి చేయకుండటం, HIV సోకిన వ్యక్తితో కరచాలనం చేయకుండటం. వీటిలో తీసుకోదగిన జాగ్రత్త ఏది? HIV. రైట్. క్వశ్చన్ నెంబర్ 64 ఆన్సర్ మనం చూడండి. ఆన్సర్ చూద్దాం. రక్తదానం చేయకుండా ఉండటం అనేది జాగ్రత్త కాదు, రక్తదానం చేయాలి. ఇది తీసుకోదగిన జాగ్రత్త కాదు. తర్వాత HIV నిర్ధారించబడిన రక్త ప్రవేశనం జరపకుండా ఉంటాం. అంటే ఏ రక్తం అయితే HIV నిర్ధారించబడలేదో, HIV ఉందని తెలియకుండానే ఆ రక్త ప్రవేశనం చేయకపోతే, అంటే డౌట్ పడటం అనేది చేయకూడదు. రైట్. HIV నిర్ధారించబడని రక్త ప్రవేశనం జరపకుండటం అనేది తీసుకోదగిన జాగ్రత్త. HIV వ్యాధిగ్రస్తుని వ్యధకు గురి చేయకూడదు. అలాగే HIV సోకిన వ్యక్తి కరచాలనం చేయకుండా కాదు, చేయొచ్చు. రైట్. ఇవన్నీ పాటించవలసిన విషయాలు. రక్తదానం కూడా చేయొచ్చు. అయితే నిర్ధారించబడిన రక్త ప్రవేశనం జరపకుండా ఉండటం అనేది తీసుకోగలిగిన జాగ్రత్త. నిర్ధారించిన తర్వాతే రక్తం అనేది ఎక్కించుకోవాలనేది ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి. క్వశ్చన్ నెక్స్ట్ 65, HIV సోకిన వ్యక్తి మందబుద్ధి అవుతాడు, బరువు పెరుగుతాడు, వెంటనే వ్యాధి చిహ్నాలను చూడలేడు, జ్ఞాపక శక్తి కోల్పోతాడు. వీటిలో ఏది సిమ్టమ్స్ మనం చూస్తాం? ఎవరికైతే HIV సోకిందో వారు మందబుద్ధి అవుతారా అంటే అవ్వరు, మామూలుగానే ఆలోచిస్తారు. బరువు పెరుగుతాడు అంటే బరువు పెరగడు, సన్నగా అయిపోతాడు. మరి జ్ఞాపక శక్తి కోల్పోతాడంటే జ్ఞాపక శక్తిని కోల్పోడు. మరి ఏం జరుగుతుందంటే వెంటనే వ్యాధి చిహ్నాలని చూపలేడు. దీన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. లోపల వైరస్ అనేది ఇక అది ఉత్పత్తి అయిపోయిన తర్వాత, జనాభాను వృద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు దాని యొక్క లక్షణాలను మనకి బయటపడేస్తుంది. అదే ఏమవుతుందంటే కొంతకాలం అసలు HIV వైరస్ ఒంట్లో చోకిన చాలా రోజుల తర్వాత కానీ అది బయటపడదు. ఈలోపు ఏం చేస్తుందంటే అది తన జనాభాని వృద్ధి చేసుకుంటుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి వ్యాధి చిహ్నాలు వెంటనే చూడలేరు. క్వశ్చన్ నెంబర్ 66, రక్తహీనతకి కారకమయ్యే మూలకం. సింపుల్, మనం డైరెక్ట్ తెలుసు. కాపర్ కాదు, గంధకం కాదు, భాస్వరం కాదు. రక్తంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హీమోగ్లోబిన్లో
ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ లోపిస్తే దట్ లీడ్స్ టు ఎనీమియా. సో కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ ఆప్షన్ 2 ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 67లో పాలు, లాక్టోస్, చెరకు డాష్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ కింద ఏమి ఇచ్చారు? సుక్రోజ్, మాల్టోస్, గెలాక్టోస్, గ్లూకోజ్, ఇవన్నీ కూడా చక్కెరలు లేదా పిండి పదార్థాలు. సరే, పాలలో లాక్టోస్ షుగర్ అనే ఉంటుంది. ఈ లాక్టోస్ షుగర్ అనేది లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ చేయబడుతుంది. అదే పెరుగు అంటున్నాం మనం. మరి చెరకులో ఉండే చక్కెర ఏంటి? చెరకులో ఉండే చక్కెర ఏంటంటే అది సుక్రోజ్ అనే చక్కెర చెరకులో ఉంటుంది. చెరకులో ఉండే చక్కెర సుక్రోజ్ అని మనం పిలుస్తాం. తర్వాత సూక్ష్మ పోషకాలను గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 68 సూక్ష్మ పోషకాలు గుర్తించండి. ఐరన్ క్రొవ్వులు, స్థూలము, మాలిబ్డినం ప్రోటీన్లు స్థూల పోషకాలు, క్రొవ్వులు, విటమిన్లు కూడా స్థూల పోషకాలే. కాబట్టి ఫ్లోరిన్, కాపర్ అనేది సూక్ష్మ పోషకాలు. తక్కువ క్వాంటిటీలో మన శరీరానికి అవి అవసరం అవుతాయి. ఐరన్ ఎక్కువ అవసరమే, క్రొవ్వులు ఎక్కువ అవసరమే, మాలిబ్డినం ఎక్కువ అవసరమే, ప్రోటీన్లు కూడా ఎక్కువ అవసరమే, క్రొవ్వులు, విటమిన్లు కూడా ఎక్కువ అవసరమే. వీటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. బట్ ఫ్లోరిన్ అండ్ కాపర్ ఆర్ కాల్డ్ మైక్రో న్యూట్రియంట్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4 ఫ్లోరిన్, కాపర్. వీటిని సూక్ష్మ పోషకాలని మనం గుర్తిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69 చూద్దాం మనం. సెల్యులోజ్ ఒక డాష్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇది సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్. ఇది క్రొవ్వు కాదు, ఖనిజ లవణం కాదు, ప్రోటీన్ కాదు, ఇది ఒక కార్బోహైడ్రేట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సెల్యులోజ్ ఈజ్ ఎ కార్బోహైడ్రేట్. తర్వాత 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి ఎంత? 1 కిలో క్యాలరీ, 5 కిలో క్యాలరీస్, 4 కిలో క్యాలరీస్, 5 కిలో క్యాలరీస్, తర్వాత 6 కిలో క్యాలరీస్, తర్వాత 3 కిలో క్యాలరీస్. 3 కిలో క్యాలరీస్. వీటిలో కరెక్ట్ ఆప్షన్ మనం చూస్తే, కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. చూడండి, కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ 1 గ్రామ్ ప్రోటీన్ వల్ల మనకి 6 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. 6 కిలో క్యాలరీలు. అదే ఫ్యాట్, కొవ్వు అనుకోండి, కొవ్వులో దాదాపు 9 కిలో క్యాలరీస్ శక్తి వస్తుంది. మరి ప్రోటీన్లో 6 కిలో క్యాలరీస్ వస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్లో 4 కిలో క్యాలరీస్ శక్తి వస్తుంది. 1 గ్రామ్ కొవ్వు తీసుకుంటే 9 కిలో క్యాలరీల శక్తి, 1 గ్రాము ప్రోటీన్ తీసుకుంటే 6 కిలో క్యాలరీల శక్తి, 1 గ్రాము కార్బోహైడ్రేట్ తీసుకుంటే 4 కిలో క్యాలరీల శక్తి మనకి లభిస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లు గల పదార్థాలు. జీవశాస్త్రీయంగా ప్రోటీన్లు గల పదార్థాలు డైరెక్ట్గా చూద్దాం. చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేద్దాం, ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బంగాళాదుంపలో ప్రోటీన్ ఉంటుందా? పరిపూర్ణ ప్రోటీన్ ఉండదు, కాబట్టి తీసేద్దాం. ఇది ఆప్షన్ 1. తర్వాత ఆపిల్, గుడ్డు, గోధుమ. గుడ్లో ఉంటుంది. అలాగే ఆపిల్లో ప్రోటీన్స్ ఉంటాయా? ఆపిల్లో ప్రోటీన్స్ ఉంటుందా? పరిపూర్ణ ప్రోటీన్లు ఉండవు, ఇది కూడా తీసేసేద్దాం. తర్వాత ధాన్యము, మాంసం, వెన్న. ధాన్యము, మాంసం, వెన్న. మాంసంలో ఉంటుంది కానీ వీటిలో పరిపూర్ణ ప్రోటీన్ ఉండదు, ధాన్యం, వెన్నలో. ఇది కూడా తీసేద్దాం. ఇకపోతే ఆప్షన్ 4 మనకుంది. మాంసంలో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. పాలు, గుడ్డు, ఈ మూడిట్లో కంప్లీట్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 మాంసం, పాలు, గుడ్డు అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 72 ఆప్షన్ ఓకే వాక్యము పి, సెంటెన్స్ పి చూద్దాం. ప్రతి ఋతుచక్రంలోనూ స్త్రీలలో ఒకే ఒక అండం విడుదలవుతుంది. ఇది కరెక్టే. స్త్రీ బీజకోశాల నుంచి ఏకాంతరంగా నెలకు ఒకసారి ఒక అండం విడుదలవుతుంది. ఇది కూడా కరెక్టే. అంటే ప్రతి ఋతుచక్రంలో స్త్రీలో ఒకే ఒక అండం విడుదలవుతుంది. అది కూడా ఒక నెల ఒక స్త్రీ బీజకోశం నుండి అండం విడుదలైతే ఇంకొక నెల ఇంకొక బీజకోశం నుంచి అండం విడుదలవుతుంది. అదే దాని మీనింగే ఏకాంతరంగా, ఆల్టర్నేట్ అని అంటాం. సో
PQ స్టేట్మెంట్స్ రెండు కూడా కరెక్టే. కాబట్టి మన ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 73 చూడండి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మనకి ఎక్కువగా విజయావకాశాలు పెరుగుతూ ఉంటాయి. రైట్. అండం యొక్క సరైన ప్రయాణ మార్గాన్ని గుర్తించండి. అండం ఎక్కడ విడుదలవుతుంది, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, అది దేని ద్వారా ప్రయాణిస్తుంది, ఎక్కడికి చేరుతుంది, ఎక్కడ స్థిరపడుతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎక్కడ అది ఎక్కడ ఫామ్ అవుతుందంటే స్త్రీ బీజ కోశంలో ఫామ్ అవుతుంది కదా. మరి ఆప్షన్ 1లో అండాశయ ద్వారం ఇచ్చాడు కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది రాంగు. ఆప్షన్ 2 కరెక్టే, ఆప్షన్ 3 కూడా కరెక్టే, ఆప్షన్ 4 మరి రాంగు. ఇది డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేద్దాం. రైట్. తర్వాత 2, 3లో చూద్దాం. ఆ స్త్రీ బీజ కోశం ఆ తర్వాత కుల్యాముఖం ద్వారా ప్రయాణిస్తుంది. కుల్యాముఖం నుంచి తర్వాత ఫాలోపియన్ ట్యూబ్లోనికి వెళ్తుంది. ఫాలోపియన్ ట్యూబ్ కదా, గర్భాశయ నాళం. ఈ ఫాలోపియన్ ట్యూబ్లోనే ఫెర్టిలైజేషన్ అనేది, ఫలదీకరణం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫలదీకరణం ఎక్కడ, జంతువుల్లో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుందంటే మానవుల్లో ఫాలోపియన్ ట్యూబుల్లో జరుగుతుంది. ఫాలోపియన్ ట్యూబుల తర్వాత అక్కడ నుంచి గర్భాశయానికి వెళ్ళి గర్భాశయంలో ఇంప్లాంట్ అవుతుంది. అంటే గర్భాశయ గోడలకు అంటుకొని ఉంటుంది. అప్పుడు గర్భాశయ గోడలు బాగా ఎక్కువ బ్లడ్తో సప్లై అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ న్యూట్రియంట్స్ గర్భాశయానికి తీసుకురాబడుతుంది. అప్పుడు ఈ గర్భాశయంలో ఈ పిండం ఏదైతే ఉందో అది గర్భాశయంలో నుంచి న్యూట్రియంట్స్ని తీసుకుంటుంది. అక్కడే ఒక పిండంగా పెరుగుతుంది. జైగోట్ అనేది పిండంగా, శిశువుగా పెరుగుతుంది. కాబట్టి ఇది సెకండ్ కూడా రాంగే. యోని అని ఇచ్చాడు, ఫాలోపియన్ ట్యూబ్ ఇవ్వలేదు కాబట్టి ఇది రాంగ్. ఫాలోపియన్ ట్యూబ్ తర్వాత గర్భాశయం వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. సో విత్ రెస్పెక్ట్ దిస్ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. స్త్రీ బీజ కోశంలో ఓవరీలో ఎగ్ రిలీజ్ అవుతుంది. అది కుల్యాముఖం ద్వారా ఫాలోపియన్ నాళానికి చేరుతుంది. తర్వాత అక్కడ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత గర్భాశయానికి వెళ్ళి గర్భానికి ఇంప్లాంట్ అతుక్కొని అక్కడ 9 నెలలు ఉండి సైజు పెరిగి ఆ తర్వాత యోని ద్వారా బయటకు వస్తుంది. ఇది సీక్వెన్స్ ఫ్రెండ్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ FHSH అంటే ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దాని గురించి పెట్టించాడు. ఇది దేనిని ఉత్పత్తి చేస్తుంది? ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దేనిని ఉత్పత్తి చేస్తుంది అనేది మన ప్రశ్న. రైట్. ఇది దేన్ని ఉత్పత్తి చేస్తుందంటే పీయూష గ్రంథిని. FSHని ఉత్పత్తి చేసేది ఏంటంటే పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథిని మనము మాస్టర్ గ్లాండ్ అంటున్నాం. శరీరంలో ఉన్న అన్ని హార్మోన్లు, అన్ని గ్లాండ్స్ కూడా పీయూష గ్రంథి అది కంట్రోల్ చేస్తుంది. మాస్టర్ గ్లాండ్ ఇది పీనియల్ దేహం కదా, బ్రెయిన్లో అడుగు భాగంలో ఇది ఉంటుంది. మరి స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేసేది ఏంటంటే అండాన్ని ఉత్పత్తి చేస్తాయి. ముష్కాలు ఏంటంటే శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. రైట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ఉత్పత్తి చేసేది పీయూష గ్రంథి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ మాస్టర్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 చూద్దాం. గ్రాఫియన్ పుటికలు ఉన్న శరీర భాగం. గ్రాఫియన్ పుటికలు ఉన్న శరీర భాగం ఏముంది? ముష్కాలు, స్త్రీ బీజకోశం, అండము, గర్భాశయం. మరి ఎలిమినేట్ చేద్దాం. చూడండి, గ్రాఫియన్ పుటికలు ఎక్కడ ఉంటాయంటే చూద్దామంటే ఇవి ముష్కాల్లో ఉండవు. గ్రాఫియన్ పుటికలు అనేవి స్త్రీకి సంబంధించిన పుటికలు, ఫాలికల్స్. ఇవి ముష్కాల్లో ఉండవు, అండంలో కూడా ఉండవు, గర్భాశయంలో కూడా ఉండవు. ఎక్కడ ఉంటాయి? స్త్రీ బీజ కోశంలో ఉంటాయి, ఓవరీలో ఉంటాయి. గ్రాఫియన్ పుటికలు ఓవరీలో ఉంటాయి. నెక్స్ట్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తి చేసే నిర్మాణం LH.
ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే నిర్మాణం ఏంటి? 1 పీయూష గ్రంథి మధ్యలంబిక, 2 పీయూష గ్రంథి పరలంబిక, 3 కాలాంచిక, 4 పీయూష గ్రంథి పూర్వలంబిక. కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే నిర్మాణం ఏంటంటే పీయూష గ్రంథి పూర్వలంబిక. పీయూష గ్రంథి మాస్టర్ గ్లాండ్లో ఉండే ఒక లోబ్ అనేది ఇది పూర్వలంబిక ల్యూటినైజింగ్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. ఇందాక ఒకటి రిపీట్ అయింది దీని మీద. 1 గ్రాము క్రొవ్వును విడుదల చేసే కిలో క్యాలరీల శక్తి. 1 గ్రాము కొవ్వు, రైట్. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 6 ఉంది, 6 గ్రామ్స్ ఉంది, 6 కిలో క్యాలరీ. ఇది మనం ఇందాక చెప్పుకున్నాం, ఇది ప్రోటీన్. తర్వాత 4 ఏమో కార్బోహైడ్రేట్ అని చెప్పుకున్నాం. కార్బోహైడ్రేట్ 1 గ్రాము క్రొవ్వు విడుదల చేసే ఇది ప్రోటీన్ కాదు, 9.45 అనేది ప్రోటీన్ ఎక్కువ, క్షమించండి, 9.45 అనేది క్రొవ్వే కరెక్ట్ నేను చెప్పింది. 6 క్యాలరీస్ అనేది ఏమో ప్రోటీన్, 4 కిలో క్యాలరీస్ ఏమో స్టార్చ్ కార్బోహైడ్రేట్ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్. ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 9.45 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. 1 గ్రామ్ అంటే క్రొవ్వు ఎక్కువ ఎనర్జీని విడుదల చేస్తుంది. తర్వాత ఈ మూలకం ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి. ఎముకల్లో లోపాలు దేనివల్ల వస్తాయి ఎక్కువగా? చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఈ మూలకం అన్నాడంటే ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఫాస్ఫరస్ ఎలిమెంటే, ఫ్లోరిన్ ఎలిమెంటే, మూలకమే, పొటాషియం మూలకమే. ఫ్యాటీ ఆమ్లం అనేది ఫ్యాటీ యాసిడ్ కాబట్టి ఇది మూలకం కాదు, ఇది సబ్స్టెన్స్, పదార్థం. మరి ఇప్పుడు ఈ 1, 2, 3 ఆప్షన్ ఉన్నాయి. ఎక్కువ తీసుకోవాల లోపం ఏంటంటే ఫాస్ఫరస్, ఇది కంపల్సరిగా ఎముకల్లో ఉంటుంది ఎక్కువగానే, పొటాషియం కూడా ఉంటుంది. ఈ రెండింటి వల్ల కూడా ఇబ్బంది లేదు. మరి ఫ్లోరిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎముకల్లో ఫ్లోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది, రైట్. సో విత్ రెస్పెక్ట్ దిస్ క్వశ్చన్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 ఫ్లోరిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఈ క్రింది వాటిలో ట్రేస్ మూలకాలు ఏవి? అంటే తక్కువగా ఉండే మూలకాలు ఏవంటే డైరెక్ట్గా మనం చూద్దాం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్. ఫ్లోరిన్, ఇది ఎఫ్ఎల్ అని ఇచ్చాడు, ఫ్లోరిన్, సెలేనియం, జింక్, ఇవి ట్రేస్ మూలకాలని మనం పిలుస్తాం. తర్వాత క్రొవ్వులు ఘనరూపంలో ఉండే ఉష్ణోగ్రత ఏవేంటంటే 35 డిగ్రీ సెల్సియస్ నార్మల్ డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఘనరూపంలో ఉండవు, రైట్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 20 డిగ్రీ సెల్సియస్. 20 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి వచ్చేసరికి ఆటోమేటిక్గా క్రొవ్వులు అనేవి ఘనరూపంలోకి వెళ్ళిపోతాయి. కానీ 35 డిగ్రీ సెల్సియస్ వద్ద అవి ఆ ద్రవ రూపంలోనే ఉంటాయి. ఇక 18, 19కి వెళ్తే ఇంకా ఘన రూపంలోకి మారిపోతూ ఉంటాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3 20 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 81. ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లము అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి? లినోలిక్ ఆమ్లము, ఫోలిక్ ఆమ్లము, ఓలిక్ ఆమ్లము, క్లోరిక్ ఆమ్లము. వీటిలో ఫ్యాటీ ఆమ్లం, ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లం ఏంటి? అసలు ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయా? ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం మనం. ఫోలిక్ ఆమ్లం అనేది ఫ్యాటీ ఆమ్లం కాదు, ఇది ఎలిమినేట్ చేద్దాం. అలాగే క్లోరిక్ ఆమ్లం కూడా ఫ్యాటీ ఆమ్లం కాదు, ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. ఇక మనకు ఉన్న ఈ రెండే లినోలిక్ ఆమ్లము, ఓలిక్ ఆమ్లము. ఈ రెండిట్లో ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లం అంటే మనం ఫుడ్ ద్వారా తీసుకోవలసిన ఫ్యాటీ ఆమ్లం ఏంటి అంటే ఆప్షన్ 1 లినోలిక్ ఆమ్లము.
ఇది ఫుడ్ ద్వారా మనము లిన్ సీడ్స్ అంటాం కదా, లిన్ సీడ్స్ అనే విత్తనాలు, ఆ లిన్ సీడ్స్ ద్వారా మనం పొందవచ్చు లినోలినిక్. ఓలిక్ ఆమ్లం అనేది అనావశ్యక, అంటే శరీరంలోనే ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొలెస్ట్రాల్ అనేది, కొలెస్ట్రాల్ అంటే మన డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఎక్కువగా మనం టైం స్పెండ్ చేయొద్దు. చూద్దాం. కొలెస్ట్రాల్ అనేది పిండి పదార్థం కాదు, కొలెస్ట్రాల్ అనేది గ్లూకోజ్ కాదు, కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన ఆమ్లం అంటున్నాడు. ఏ ఆమ్లం అది చెప్పలేదు, కాబట్టి ఇది కూడా కాదు. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన క్రొవ్వు. ఈ కొలెస్ట్రాల్ కూడా గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్, ఇవి రెండు ఉన్నాయి. ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. రైట్. నెక్స్ట్, మనకు ఒక రోజుకు అవసరమయ్యే కాల్షియం ఏది? మనకు ఒక రోజుకు అవసరమయ్యే కాల్షియం ఏంటంటే, డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే చూద్దాం ఆన్సర్. కాల్షియం మనకి 400 నుంచి 500 మిల్లీగ్రామ్స్ కావాలి. 400 నుంచి 5, అంటే ఒక హాఫ్ గ్రామ్ అయితే కాల్షియం కావాలి. హాఫ్ గ్రామ్ అనేది మనకు కాల్షియం కావాలి ప్రతిరోజు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, శరీరంలో ద్రవాభిసరణ తులస్థితిని, నాడీ కణాల ప్రేరణకు అవసరమయ్యే ఖనిజ లవణాలు ఏంటి? శరీరంలో ఈ రెండిటికి అవసరమయ్యే ఖనిజ లవణాలు ఏంటంటే, ద్రవాభిసరణ తులస్థితికి, బ్యాలెన్స్కి, నాడీ కణాల ప్రేరణకు అవసరమయ్యే ఎక్కువగా ఆప్షన్ 3 సోడియం, పొటాషియం. ఇవి చాలా ఇంపార్టెంట్ కదా, ఆస్మో రెగ్యులేషన్కి, అలాగే న్యూరాన్స్కి ప్రేరణకు అవసరమయ్యేవి సోడియం, పొటాషియం. తర్వాత, కణబాహ్య ద్రవాల్లో మరియు కణజీవ పదార్థంలో ముఖ్యమైన కేటయాన్లు వరుసగా ఏమేమి కేటయాన్లు ఉన్నాయంటే, ఆప్షన్ 2 సోడియం, పొటాషియమే. ఆప్షన్ 2 సోడియం, పొటాషియం, ఇవి రెండే కణబాహ్య ద్రవ్యాల్లో. అలాగే కణజీవ పదార్థంలో ముఖ్యమైన కేటయాన్లు అంటే పాజిటివ్, Na+ అండ్ K+. కేటయాన్లు, ధనావేశిత అయాన్లు సోడియం అండ్ పొటాషియం. ఇక మిగతాయి మనం చూస్తే, పొటాషియం, సోడియం కరెక్ట్, ఇది కూడా కరెక్టే. కణ బాహ్య ద్రవాల్లో సోడియం ఉంటుంది, కణ జీవ పదార్థంలో పొటాషియం ఉంటుంది. సీక్వెన్స్ చూడండి. ఆప్షన్ 1 చూస్తే మనకి పొటాషియం, సోడియం అని మనం చూస్తున్నాం, అంటే ముందుది వెనక్కి ముందుకు ఇచ్చాడు. కణ బాహ్య ద్రవాల్లో సోడియం, అంటే రక్తం ఉందనుకోండి, రక్తంలో సోడియం ఉంటుంది. కణ జీవ పదార్థం సైటోప్లాజంలో పొటాషియం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ పొటాషియం ముందు ఇచ్చి సోడియం తర్వాత ఇచ్చాడు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అలాగే సోడియము ఉంటుంది, కాల్షియం అయితే ఉండదు, ఇది కాదు. ఇక్కడ క్లోరైడ్ అనేది యానయాన్ కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2 సోడియం అండ్ పొటాషియం. చూడండి సీక్వెన్స్, కణ బాహ్య ద్రవంలో సోడియం, కణజీవ పదార్థంలో పొటాషియం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86 మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86, మన శరీరంలో అవసరమయ్యే ముఖ్యమైన యానయాన్ కేటయాన్లు వరుసగా. యానయాన్ ఫస్ట్ రావాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ యానయాన్ అన్నాడు కాబట్టి సోడియం అనేది కేటయాన్, ఇది రాంగే. తర్వాత ఇక్కడ కూడా సోడియం ఇచ్చాడు, ఇది కేటయాన్, రాంగే. పొటాషియం కూడా కేటయాన్, రాంగే. ఇక చివరికి మనకు ఇచ్చిన క్లోరైడ్ అనేది యానయాన్, సోడియం అనేది కేటయాన్, కాబట్టి ఈ సీక్వెన్స్ కరెక్ట్. దీని ప్రకారం ఫస్ట్ యానయాన్ రావాలి, తర్వాత కేటయాన్ రావాలి, కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్ కనుక జాగ్రత్తగా చేస్తే ఆన్సర్ చేయడం ఎంత ఈజీ. ఒక 5-10 సెకండ్స్ లోపే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలిగాం. అయితే అన్నిటినీ ఇదే స్పీడ్లో చేయొచ్చు అని మనం చెప్పలేం, కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఛాన్సెస్ ఎక్కువ, కరెక్ట్ ఆప్షన్ను మనం తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్త్రీలలో పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఖనిజ లవణం. పాల ఉత్పత్తికి అవసరమైనది ఇక్కడ సోడియం కాదు, ఐరన్ అవసరం లేదు, పొటాషియం అవసరం లేదు, డైరెక్ట్గా కాల్షియమే. కాల్షియం, పాల ఉత్పత్తికి కాల్షియం అనేది చాలా అవసరం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. ఈ క్రింది వాటిలో
సరైన కాల్షియం యొక్క విధులు ఒక ఆర్డర్ ప్రకారం ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి, కాల్షియం ఎముకల్లో ఉంటుంది, దంతాలు ఏర్పడటానికి, రక్తం కట్టడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పాల ఉత్పత్తి ఓకే కరెక్టే, కానీ నాడీ కణాలకి అవసరం లేదు. కండరాల సంకోచం, ద్రవాభిసరణ కమత అవసరం లేదు. మళ్ళీ రక్త గడ్డగట్టడానికి అవసరమే యానయాన్గా పనిచేయటం. ఈ కాల్షియం అనేది యానయాన్ కాదండి, ఇది క్యాటయాన్. సో ఇది కూడా రాంగే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1, ఎముకల్లో కాల్షియం ఉంటుంది. ఎముకలు గట్టిగా దృఢంగా ఉండాలంటే కాల్షియం కావాలి. దంతాలు ఏర్పడాలన్నా కాల్షియం కావాలి. రక్త స్కందనలో కాల్షియం అనేది కంపల్సరిగా ఉంటుంది. ఎందుకంటే కే విటమిన్ మనం చూస్తాం. ఈ కే విటమిన్ యాక్టివ్ అవ్వాలంటే కాల్షియము ఎక్కువగా ఉండాలి. క్యాల్సిఫెరాల్ అని కూడా అంటాం. ఈ కే విటమిన్ క్యాల్సిఫెరాల్, ఎందుకంటే దిస్ ఈజ్ రిలేటెడ్ విత్ కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చూద్దాం. శరీరంలో జీవక్రియ రేటు పెరుగుదల తగ్గుదలకు కారణమయ్యే ఖనిజ లవణం ఏది? జీవక్రియ రేటు పెరుగుదల తగ్గుదల అంటే ఈ జీవక్రియ అనేది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే థైరాయిడ్ గ్లాండ్ ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ ఇలా చెప్పుకున్నాం. మరి ఈ థైరాయిడ్ గ్లాండ్కి రిలేట్ అయిన హార్మోన్ ఏం చూద్దాం మనం. చూడండి, సోడియం నోవే రిలేటెడ్, ఫ్లోరిన్ కూడా ఇది ఎముకలకు సంబంధించింది, ఐరన్ అనేదేమో బ్లడ్కి సంబంధించింది, ఇక అయోడిన్ అనేది థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించింది. కాబట్టి ఈ అయోడిన్ కనుక చక్కగా థైరాయిడ్ గ్లాండ్కి అందితే థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ జీవక్రియ రేటుని పెరగటం కానీ తగ్గడం కానీ చేయటం జరుగుతుంది. సో అయోడిన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద మెటబాలిక్ రేట్ కదా. సో ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3, అయోడిన్. చూడాలి, క్వశ్చన్లో మనకున్న కీవర్డ్స్కి ఆప్షన్లో ఇచ్చిన ఆప్షన్స్కి రిలేషన్ కూడా మనం గమనించి ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ అయోడిన్ మీద ఒక క్వశ్చన్. అయోడిన్ లోపం వల్ల ఏర్పడే లక్షణం చూడండి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, హైపర్గ్లైసీమియా, హైపోగ్లైసీమియా. ఇక్కడ కూడా మనం ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. లేకపోతే కొంచెం డౌట్ కనుక ఉంటే ఈ రెండింటి మధ్య ఒకటి 2 మధ్య కొంచెం డౌట్ ఉండొచ్చు, మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది అంతే. 3, 4 డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియా అంటే ఇది రక్తంలో చక్కెర స్థానాన్ని తక్కువగా ఉంటే హైపోగ్లైసీమియాని, చక్కెర శాతం ఎక్కువగా ఉంటే హైపర్గ్లైసీమియా అంటాం. దీనికి అయోడిన్కి ఏ విధమైన సంబంధం లేదు. అయోడిన్కి ఉన్న ఒకే ఒక సంబంధం దేనితోనంటే థైరాయిడ్ గ్లాండ్తో. అయోడిన్ లోపిస్తే ఏమవుతుందంటే హైపోథైరాయిడిజం అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే త్వరగా ఆడపిల్లలు త్వరగా రజస్వల కాకపోవడం, వారిలో అండాలు విడుదల కాకపోవడం, సంతానలేమి, ఇలాంటివన్నీ హైపోథైరాయిడిజం వల్ల వస్తాయి. మరి హైపర్ థైరాయిడిజం వల్ల ఏమొస్తుందంటే జైగాంటిజం. ఎక్కువ థైరాక్సిన్ హార్మోన్ కనుక ఉత్పత్తి అయితే ఎక్కువ బాడీ అనేది, శరీరం అనేది ఎక్కువగా పెరుగుతుంది, భారీ శరీరం, అది జైగాంటిజం అంటాం. సరే, ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, పిన్ పాయింట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, హైపోథైరాయిడిజం. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి దాని మీద, సామాన్య గాయిటర్ దీని లోపం వల్ల కలుగుతుంది. డైరెక్ట్గా మనం వెళ్దాం, అయోడిన్. ఆప్షన్ 1 అయోడిన్. గాయిటర్ థైరాయిడ్ అని వచ్చిందంటే ఖచ్చితంగా మీరు దాన్ని వెంటనే అయోడిన్తో లింక్ పెట్టుకోవడమే. ఐరన్ అనేది హీమోగ్లోబిన్, ఫ్లోరిన్ అనేది ఎముకలు, కాల్షియం కూడా ఎముకలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 92 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 92, శరీరంలోని రక్తంలో ఉండే ఐరన్ యొక్క సంఘటనం ఎంత? శరీరం రక్తంలో ఉండే ఐరన్ యొక్క క్షణం చూడండి. 91 బిట్ మనం చేసాం. సో 92, క్వశ్చన్ నెంబర్ 92 మనం చూస్తే ఐరన్ యొక్క శరీరంలో రక్తంలో ఉండే ఐరన్ యొక్క కాన్సన్ట్రేషన్ లేదా పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 92. డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. ఆప్షన్
60-70% రక్తంలో హీమోగ్లోబిన్, దానిలో ఐరన్ ఉంటాయి. తర్వాత ఐరన్ మూలకం యొక్క ప్రధాన విధి ఏంటి? ఐరన్ మూలకం ఏం చేస్తుంది యాక్చువల్గా చూద్దాం. ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఐరన్ అనేది ఎలక్ట్రాన్ రవాణా శ్వాసక్రియలను ఇచ్చాడు. ఓకే, అది పక్కన పెడదాం. ఏది కాదో చూద్దాం. జీవక్రియ రేటు పెరుగుదల దీని ఆధీనంలో ఉండవు కాబట్టి ఇది ఎలిమినేషన్ అయింది. ద్రవాభిసరణ, నాడీ కణాల ప్రేరేపణ ఇది దీనివల్ల అవ్వదు, ఐరన్ వల్ల కాదు. ఇది సోడియము ఇలాంటి మూలకాల వల్ల జరుగుతుంది. దంతాల పగుళ్ళు, శ్వాసక్రియ దీని ఆధీనంలో ఉంటుంది కాబట్టి, కానీ దంతాల పగుళ్ళు అనేది కాల్షియం లోపం వల్ల జరుగుతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడే మీరు తెలిసిపోయి ఉండాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రాన్ రవాణా అనేది ఇంకా శ్వాసక్రియ అనేది ఇవన్నీ కూడా ఐరన్ మూలకం యొక్క ప్రధాన విధులు. రైట్. 93లో కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 ఎలక్ట్రాన్ రవాణా శ్వాసక్రియలు ఇవన్నీ కరెక్ట్ అన్నమాట. తర్వాత 94 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 94. భూగర్భ జలం ద్వారా మన శరీరానికి కావలసిన మోతాదులో లభించే ప్రధాన ఖనిజ లవణం ఏది? ప్రధాన ఖనిజ లవణం భూగర్భ జలం ద్వారా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఫ్లోరిన్ అని మనం చెప్పాలి. ఫ్లోరిన్ కూడా శరీరానికి అవసరమే. ఒకవేళ ఫ్లోరిన్ కనుక ఎక్కువైపోతే ఎముకలు పిలుసుబారిపోతాయి. ఆ కండిషన్నే ఫ్లోరోసిస్ అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 95 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 95. ఎనామిల్ పొర ఏర్పడటానికి ఈ మూలకం ప్రధానమైనది. అసలు ఎనామిల్ పొర ఎక్కడ ఉంటుందంటే దంతాల పై పొరను ఎనామిల్ పొర అంటాం. మరి దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎనామిల్ పొర ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఎనామిల్ పొరతో కనెక్షన్ ఉన్నది ఏంటంటే డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు కాల్షియము మనం ఎంత సఫిషియంట్ ఆ రిక్వైర్డ్ క్వాంటిటీలో కాల్షియం మనం రెగ్యులర్గా తీసుకుంటే, ఇందాక చెప్పుకున్నాం కదా 400 నుంచి 500 మిల్లీగ్రామ్స్ అని చెప్పుకున్నాం కదా కాల్షియం అనేది. అది రోజు మన శరీరానికి అందితే ఎముకలు అలాగే దంతాలు బలంగా ఉంటాయి. ఫ్లోరిన్ కనుక ఎక్కువైతే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుందని మనకు తెలుసు. దంతాల్లో ఎలాంటి ఉపయోగం ఉండదు. భాస్వరం కూడా ఉపయోగం ఉండదు. సోడియం కూడా ఉపయోగం ఉండదు. ఆన్సర్ ఏంటంటే కాల్షియం. సో క్వశ్చన్ నెంబర్ 95 ఎనామిల్ పొర ఏర్పడటానికి ఏది అవసరం అంటే కాల్షియం అవసరం. తర్వాత 96 క్వశ్చన్. తాగే నీటిలో నుంచి ఈ మూలకాన్ని తొలగించడం ద్వారా తగ్గించగల వ్యాధి లక్షణం. తాగే నీటిలో మనం చెప్పుకున్నాం కదా, తాగే నీటిలో ఏది తక్కువ కావటం వల్ల మనం తగ్గించవచ్చు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం క్లోరిన్ అవసరం లేదు. క్లోరిన్ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి అవుతుంది. క్లోరోసిస్ అనే వ్యాధే లేదు. ఇక ఫ్లోరిన్లో మనకి ఆప్షన్ 3, 4లో మనకు అవసరం. ఆప్షన్ 3 ఫ్లోరిన్ అవసరమే కానీ క్లోరోసిస్ వ్యాధి అనేది మాత్రం లేదు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్లోరిన్ మూలకాన్ని తొలగించడం వల్ల మనం ఫ్లోరోసిస్ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. రైట్. ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 96 ఈజ్ ఆప్షన్ 3 ఫ్లోరోసిస్. క్వశ్చన్ నెంబర్ 97. శరీరంలో నీటి యొక్క ముఖ్యమైన విధులు వరుసగా నీటి యొక్క ముఖ్య విధులు వరుసగా ఏంటనేది మనం క్వశ్చన్ చూస్తున్నాం. చూడండి, యాక్చువల్గా ఎక్కువ నీరు ఎందుకంటే జీవ పదార్థాల రవాణాకి, కాబట్టి ఇవి రెండు ఉంచి ఈ రెండింటిని ఎలిమినేట్ చేద్దాం. రైట్. జీవ పదార్థాల రవాణా మొదటి విధి. ఆ తర్వాత ఏంటంటే శరీర ఉష్ణోగ్రతని కండరాల సంకోచంలో దీని పాత్ర తక్కువే, విధి కాదు. ఇది జీవ పదార్థాల రవాణాకు అలాగే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయడానికి శరీరంలో నీటి యొక్క ప్రాముఖ్యత. రైట్. ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2. నీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జీవ పదార్థాల రవాణా, శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధం చేయటం నీటి యొక్క ముఖ్యమైన విధుల్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 98. ఈ వాక్యాన్ని గుర్తించండి లేదా సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. పి. నీరు విశ్వద్రావణి కరెక్టే. నీరు జీవ రసాయనిక చర్యలకు మాధ్యమము. ఇది కూడా కరెక్టే అవుతుంది. కాబట్టి
ఆప్షన్ పి అండ్ క్యూ రెండు కూడా సరైనవే. రైట్. నీరు విశ్వ ద్రావణి అంటే చాలా వరకు అన్నిటినీ తనలో కరిగించుకుంటుంది. యూనివర్సల్ సాల్వెంట్ అంటాం వాటర్ని. ఇంకోటి నీరు బయోకెమికల్ రియాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా అంటే ఫోటోసింథసిస్ జరగాలన్నా రెస్పిరేషన్లో అయినా వీటిలో వాటర్ అనేది కనెక్షన్ కలిగి ఉంటుంది, మాధ్యమం. రైట్. క్వశ్చన్ నెంబర్ 99 చూద్దాం. తేలిక పనులు నిర్వహించే పురుషులు తీసుకోవాల్సిన శక్తి, రోజువారీ శక్తి ఎంత అంటే తేలిక పనులు అంటే 2400 కిలో క్యాలరీస్ పర్ డే, 2400 కిలో క్యాలరీస్ పర్ డే అది మనం తీసుకోవాలి. రైట్. నెక్స్ట్, బరువైన పనులు నిర్వహించే స్త్రీలకు కావాల్సిన శక్తి, బరువైన పనులు చేసే స్త్రీలకు కావాల్సిన శక్తి ఎంతంటే 3000 కిలో క్యాలరీస్. చాలా గుర్తుపెట్టుకోవాలి. తేలిక పనులు పురుషులు 2400, బరువైన పనులు స్త్రీలు 3000 కిలో క్యాలరీలు పర్ డే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 101. కార్బోహైడ్రేట్లను, చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్. ఇది కూడా మనం ఏం చేద్దాం, ఎలిమినేట్ చేద్దాం. ఎలా చేద్దాం? లైపేజ్ అనేది లిపిడ్స్ మీద పనిచేస్తుంది, పెప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది, రెనిన్ అనేది పాలల్లో ఉండే ఎంజైము. ఇక కార్బోహైడ్రేట్లను, చక్కెరలను జీర్ణం చేయగల ఎంజైమ్ ఏంటంటే అమైలేజ్ అనే ఎంజైమ్. రైట్. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు క్లాస్కి లాస్ట్ క్వశ్చన్ మనం 102వ ప్రశ్న మనం చూస్తున్నాం. సో క్లాస్ ఫినిష్ చేయబోయే ముందు ఒక అనౌన్స్మెంట్ మరలా చెప్తున్నాను. ఫిబ్రవరి సెకండ్ సండే నుంచి మనం ఆన్లైన్ మాక్ టెస్ట్లు నిర్వహించాలని ప్లాన్లో ఉన్నాం. ఎవరైనా అబ్జెక్షన్స్ కానీ ఉంటే మీరు తెలియజేయగలరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తెలియజేయండి. మాక్ టెస్ట్లు బహుశా ఫిబ్రవరి 8th వస్తుంది సండే. ఆ రోజు ఈవినింగ్ బిట్వీన్ 6 to 7 PM అని ప్లాన్ చేస్తున్నాను. ఈ టైము, ఈ కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అయితే ఎస్ అని మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ డే. అతి పిన్న వయసులో శిశువుకు తల్లి పాలివ్వటం మానివేయటం వల్ల కలిగే వ్యాధి శిశువుకు పాలు ఇవ్వటం వల్ల, అంటే ఆ పాలల్లో అన్ని ప్రోటీన్స్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల కలిగే వ్యాధి ఏంటంటే క్వాషియోర్కర్ అనే వ్యాధి కలుగుతుంది అతి పిన్న వయసులో. క్వాషియోర్కర్ అనే వ్యాధి చిన్నపిల్లల్లో, పాలు తాగే పిల్లల్లో, అంటే కనీసం ఒక మినిమం ఒక 6 నెలలన్న పాలు ఇవ్వాలని చెప్తారు. కానీ 1.5 నుంచి 2 సంవత్సరాలు ఇస్తే ఇంకా చాలా మంచిది. 6 నెలల కంటే ఇంకా తక్కువ కాలం పాలు కనుక ఇస్తే ఆ పిల్లల్లో చూసే వ్యాధి ఏంటంటే క్వాషియోర్కర్. వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఉండవు, అలాగే ప్రోటీన్స్ కూడా ఉండవు కాబట్టి వారిలో క్వాషియోర్కర్ అనే డిసీజ్ మనం చూస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దాదాపు 52 బిట్స్ మనం చూసాం. ఇప్పుడు 52 బిట్స్ చూసాం ఈరోజు క్లాస్లో. ఇంకా వచ్చే క్లాస్లో ఈసారి వీలైతే ఒక 100 MCQs చూద్దాం. 100 MCQs. వీడియో కనుక లెంగ్దీ అవ్వకపోతే మాత్రం 100 చేస్తాను, లేకపోతే 50 బిట్లుగా మనం ఈ చాప్టర్ని ఫినిష్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ who are with JK Competitions, and thank you for members. మెంబర్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. గోల్డ్ లెవెల్ మెంబర్స్ ఉన్నారు, అలాగే నార్మల్ బేసిక్ లెవెల్ మెంబర్స్ కూడా ఉన్నారు. వారందరికి కూడా ఆల్ ది బెస్ట్, హ్యాపీ ప్రిపరేషన్. ఇంకా మీరు గోల్డ్ లెవెల్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే గోల్డ్ లెవెల్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడు నేను చేసే పీడిఎఫ్లన్నీ కూడా సాఫ్ట్ కాపీలు మీకు పర్సనల్ వాట్సాప్కి నేను వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటాను. ఈ పీడిఎఫ్ చాలామంది పీడిఎఫ్ గురించి అడుగుతున్నారు. ఆ హ్యాండ్ రిటర్న్ నోట్స్, ఈ పీడిఎఫ్ అన్నీ కూడా మీకు కావాలంటే, సాఫ్ట్ కాపీలు కావాలంటే మీరు గోల్డ్ లెవెల్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఇవన్నీ వస్తాయి. అంతేకాదు ఇక మాక్ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మాక్ టెస్ట్లో డైరెక్ట్గా లైవ్ క్లాస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు.
అలాగే బేసిక్ లెవెల్ కూడా తీసుకున్నట్లయితే మీరు అన్నీ ఒక పీడిఎఫ్ తప్ప మీకు లైవ్ క్లాసుల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మాక్ టెస్ట్ లైవ్ క్లాసులో పార్టిసిపేట్ చేయొచ్చు మీరు, రైట్? దిస్ ఇస్ వాట్ టుడే ఫర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.